హైదరాబాద్ నడిబొడ్డులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఆసుపత్రిలో ఓ వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సిబ్బంది సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. అతడెలా చనిపోయాడు, అర్ధరాత్రి ఆసుపత్రిలో ఏం జరిగింది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతను నిమ్స్లోనే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. ఇంటర్న్షిప్లో ఉన్న నితిన్ డ్యూటీలో భాగంగా రాత్రి విధులకు హాజరయ్యాడు. కానీ అర్ధరాత్రి దాటేసరికి ఆపరేషన్ థియేటర్లో విగత జీవిగా పడి ఉన్నాడు. చనిపోయిన విద్యార్థి నితిన్ నిమ్స్లో న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్ అనస్థీషియా టెక్నీషియన్గా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఇంటర్న్షిప్ పూర్తవుతుంది అనుకున్న సమయంలో నితిన్ ఇలా చనిపోవడం సహచరులను షాక్కి గురిచేసింది. మెదక్ జిల్లాకు చెందిన నితిన్ పంజాగుట్టలోని గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ నిమ్స్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. అయితే రాత్రి విధులకు హాజరైన నితిన్ అర్ధరాత్రి కనిపించకుండా పోయాడు. ఉదయానికి ఆపరేషన్ థియేటర్లో డోర్ వెనకాల అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు నితిన్. అచేతనంగా పడి ఉన్న నితిన్ని గమనించిన హౌస్ కీపింగ్ సిబ్బంది వెంటనే నిమ్స్ సిబ్బందికి తెలియజేశారు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాజ్ ఆఫ్ డెత్ పై దర్యాప్తు చేపట్టారు. అలాగే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు నితిన్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చివరిసారిగా నితిన్ వాళ్లమ్మతో మాట్లాడినట్లు గుర్తించారు. ఇంకా ఎవరితోనైనా మాట్లాడా అనే దానిపైన అతడి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నితిన్ మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో వారి రోదనలు మిన్నంటాయి. ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు ఏమో ఫోన్ గురించి ఏమో బాధ పెట్టిండని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, నాతో చెప్పలేడు, నాతో మాట్లాడలేదు. మొన్న మాట్లాడేది రేపు వస్తాడు కదా అని నేను ఇట్లా ఏం చెప్పలేను. వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా అంటారు, ఫోన్ ఏదో పోయిందని ప్రిన్సిపల్ బాధ పెట్టినాను. ఇట్లా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇప్పుడు 2001 వచ్చిండు. నితిన్ మృతి వెనుక అసలేం జరిగిందో తెలియాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే నితిన్ చనిపోయి ఉంటాడు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నితిన్ మృతిపై నిమ్స్ యాజమాన్యం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు పూర్తిగా సహకారం అందిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఇక నితిన్ మృతితో తోటి విద్యార్థులు, సీనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.